ప్రతిరోజు మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు, వార్తలు అంతా కల్తీ, అన్నీ కల్తీనే. మనం తినేటటువంటి ప్రతి ఆహార పదార్థం కల్తీనే అని మనం ప్రతిరోజు వార్తలు వింటూ ఉన్నాం. మనకు ఇష్టమైనటువంటి భోజనం మెయిన్ సిటీలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్లకు బిర్యానీ అనేటటువంటిది ఒక ఊత పదం లాంటిది మనకు నోటమ్మట వస్తుంటుంది. బిర్యానీ తినిపిస్తావా, చాయ్ తాగిపిస్తావా, ఈ రెండు ఎక్కువ కనబడుతుంటాయి. ఆ తర్వాత మందు తాగేవాడికి మందు తాపిస్తావా అనేటటువంటి ఊత పదం, ఈ మూడు ఊత పదాలు జనరల్గా 90% జెంట్స్లో ఉంటాయి. ఈ బిర్యానీ అనేటటువంటిది బిర్యానీ అనేటటువంటి అసలైనటువంటి పదం. ఈ బిర్యానీ అంటే మసాలా దినుసులు అన్నం వండక ముందు ఈ మసాలా దినుసులను వేయించుతారు, ఫ్రై చేస్తారు. లైట్గా ఫ్రై చేయటం దాన్ని బిర్యానీ అంటారు. అంటే ఆ మసాలా దినుసులు తర్వాత అన్నంలో కలుపుతారు, అప్పుడు బిర్యానీ అనేటటువంటి పదం ఆ విధంగా వచ్చింది. ఈ బిర్యానీ అనేటటువంటి దాన్ని జనరల్గా అప్పట్లో సుమారు 4000 సంవత్సరాల నుంచి మొదలైంది. 4000 సంవత్సరాల కింద నుంచి ఇది ఈ పదం అనేటటువంటిది వాడుకలో ఉన్నది. బిర్యానీ అని పోయి బిర్యానీ కాడికి వచ్చింది. ఏ విధంగా అంటే ప్రస్తుతం హైదరాబాదు అని ఏ విధంగా అంటున్నామో, ఇంతకుముందు హైదరాబాద్ అనేటటువంటి దాని నుంచి హైదరాబాద్ వచ్చింది. అదేవిధంగా బిర్యానీ నుంచి బిర్యానీ వరకు వచ్చింది. ఇది ఈ మసాలా దినుసులు వేసి వండటంలో ఆరోగ్యంగా మనుషులు ఉంటారు. ఆ మాంసంలో ఈ మసాలాలు వేయటం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, వేడిగా ఉంటాడు, సరైనటువంటి వాతావరణంలో మెలుగుతుంటాడు. ఇది తయారు చేయటంలో మొఘల్ సామ్రాజ్యంలో మొఘలులు బాగా తయారు చేసేవాళ్ళు. అంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ముస్లిం వర్గాల నుంచే వచ్చింది. అది మొఘల్స్ అంటే ముస్లిమ్స్. మొఘల్ రాజ్యంలో దాన్ని బాగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు. జనరల్గా బిర్యానీ చేస్తుంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు దాని వాసన వస్తుంది. ఆ మసాలా దినుసులు వేసి చేస్తుంటే ఒక వేడుకలో 1/2 కిలోమీటర్ వరకు దాని వాసన వస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏందా బాబు ఇంటి పక్క వాళ్ళకే వాసన రావట్లేదు, నువ్వు 1/2 కిలోమీటర్ అంటావు అని అంటుండొచ్చు మీరు. అవి ఒరిజినల్ అయి ఉండాలి. మసాలా దినుసులు ఒరిజినల్ అయి ఉండాలి. అవి ఒరిజినల్ అయి ఉంటే వాసన కంపల్సరిగా పెళ్లి వేడుకల్లో వంటలు చేసేటప్పుడు వస్తుంది. మొఘలులు ఆ విధంగా తయారు చేసి తినేవాళ్ళు అప్పట్లో. ఆ బిర్యానీ నుంచి బిర్యానీ అయిపోయి ఈ మసాలా దినుసుల్ని రకరకాలుగా వండటం మొదలుపెట్టారు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లవంగాలు ఉంటాయి, వాటిని బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి ఆ వాటర్ని
హోటల్స్కి అమ్ముతారు. అదేవిధంగా మసాలా దినుసులు, ఇలాచి ఇట్లాంటివన్నీ ఉడకబెట్టి బాయిల్ చేసి ఆ వాటర్ని సపరేట్గా అమ్ముతారు. వీటిని డ్రై చేసి మన షాపుల్లో అమ్ముతారు. చూసారా విచిత్రం? ఇంకెక్కడి నుంచి వస్తుంది రుచి చూడమంటే? వాసన. ఈ విధంగా ప్రస్తుతం బిర్యానీ ఇంటి పక్క వాడికి కూడా వాసన రావట్లేదు. సరే, ఇప్పుడు ఇక ఈ కల్తీ అనేటటువంటి దాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. మాంసంలో మాత్రం అన్ని రకాల మాంసాలు కలుపుతున్నారని చెప్పేసి మన ప్రచారంలో ఉన్నది. ఒక మాంసం అనే కాదు, అన్ని మాంసాలు కలుపుతున్నారు. ఒక యాట మాంసం అనే కాదు, ఆ మాంసం అని కాదు, ఈ మాంసం అని కాదు, అన్ని మాంసాలు కలుపుతున్నారు. అన్ని మాంసాలతోటి బిర్యానీ దాంట్లో కలిపి చేస్తున్నారు. సరే, ప్రతిరోజు మన హైదరాబాద్ బిర్యానీ గురించే మాట్లాడుకుంటున్నాం. మరి అదే బాంబేలో పోతే అక్కడ మటన్ కర్రీ, మసాలా బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ. బాంబేలో అసలు నీకు ఏ మాంసం అని అడగటానికి కూడా రైట్ లేదు. అక్కడ వాళ్ళు పెట్టింది తినటమే. ఆ విధంగా ఉన్నది బాంబే. అది మహాసముద్రం. అది ఏదుండా పీక్క తినేటటువంటి రాష్ట్రం అది. అక్కడ పోయిన యాత్రికుడు మటన్ కావాలంటే వాడు వేసేస్తూనే ఉంటాడు. అది మటనా, చికెనా, లేకపోతే గాడిద మాంసమా, పంది మాంసమా అనేటటువంటిది ఇవన్నీ మనం అడగటానికి రైట్ లేదు. వాడు మనం అడిగిన మటన్ బిర్యానీ ఓకే రైట్ అంటాడు, ఇచ్చేస్తాడు. దాన్ని మసాలాలతో గుమ్మించి బాగా గుప్పించి వేస్తుంటారు. దాన్ని మనం లొట్టలు వేసుకొని తిని వస్తుంటారు మన బాంబే ప్రియులు. అదేవిధంగా త్రూఅవుట్ ఇండియాలో ఉన్నది, ఒక్క బాంబే అనే కాదు. కాబట్టి వాటమ్మటే రోగాలు కూడా వస్తుంటాయి. ఆలోచించండి ప్లీజ్. బలసాని వీరప్రసాద్, హైదరాబాద్.